అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వైసీపీ నేతల మాటల్ని పట్టుబట్టి మరీ గట్టిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గేటు తన్నుకుని వెళ్తాడు తాకని అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే విజయం సాధించారో పవన్ కళ్యాణ్, ప్రజలకు పవన్ అందుబాటులో ఉంటున్నారా లేదా? ఇప్పుడు 9 నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి. పవన్ కళ్యాణ్ పొడి చేస్తారు, వేసాం ఓట్లు వేసాం. సూపర్ సిక్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే ఎత్తుగారంగా మనిషి మంచోడే. చేసి కూడా చంద్రబాబు నాయుడు కదా చేయను. వరం గారికి పని అయిపోయిందండి, పని లేదండి. కుర్రోళ్ళు వచ్చేసి అవగామ చిన్నంగమ్మ కదండి. అది వరం గారి దగ్గరికి వెళ్ళి అడిగారు ఎవరు చేసుకున్నది వాళ్ళకే అన్న. జనసేన మజాగా ఉందండి సార్. పవన్ కళ్యాణ్ గారా ఎమ్మెల్యే గారు తాలూకా గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయని పనులన్నీ కూడా 9 నెలల్లో పూర్తి చేయాలండి. ఈ ఎమ్మెల్యే ఉండి బాగా చేస్తున్నాడండి. డబ్బులు ఇస్తాం, తినేస్తాం, మర్చిపోతాం. పని చేస్తున్నాం అంత లెక్క. అతను లెక్కేరు, పదమారు లెక్క ఎవరికి రాదు. మనకు స్వతంత్రం వచ్చిన కానీ ఇలాగా జరుగుతూనే ఉంది అనాథగానేది. పిఠాపురం టీడీపీ ఉందంటే కేవలం వర్మ గారు అండి. వర్మ గారిని మాత్రం ఎట్టి పద్ధతులు వదవండి. ఇవాళ వర్మ గారు సపోర్ట్ వల్లే నెగ్గారు నిజంగా. పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరని అనుకుంటే అది వారి కర్మ. పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి, కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులే వరం గారు అయితే కింగ్ అండి. వరం గారే కింగ్. అమ్మాయిలకు సెక్యూరిటీ ఇవ్వాలా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేదాకా రక్షణ ఇవ్వాలా, తెలుసా? ఆ సెక్యూరిటీ ఇప్పించడం చాలు మాకు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్న వైసీపీ నేతల మాటల్ని పట్టుబట్టి మరీ గట్టిగా తీసుకున్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే విజయం సాధించారో పవన్ కళ్యాణ్, అదే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ప్రజలకు పవన్ అందుబాటులో ఉంటున్నారా లేదా? పిఠాపురంలో అభివృద్ధి జరుగుతుందా లేదా? కూటమి పాలన పట్ల ప్రజల అభిప్రాయం ఏంటి? సంతృప్తికరంగా ఉన్నారా లేదా? టీడీపీ నేతగా ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి వర్మ పట్ల ప్రజల అభిప్రాయం ఏంటి? తదితర అంశాలన్నీ కూడా పిఠాపురం ప్రజలను అడిగి తెలుసుకుందాం. అంబలు ఉంది, ప్రభుత్వం ఏం లేదు. అంబలాగా ఉంది. ఇప్పుడు 9 నెలలు అవుతుందండి పరిపాలన వచ్చి. ఏదో పవన్ కళ్యాణ్ పొడి చేస్తారు, వేసాం ఓట్లు వేసాం. ఎందుకు? మా చెవడ మేము ఆక్కుంటున్నామండి. ఇలా తీసుకుని ఆక్కుంటున్నాం. ఏమీ లేదండి. ఇన్నాళ్ళు అప్పుడు బాగా మహానుభావుడు ఆయన ఇచ్చేవాడు. అంటే పార్టీ విధంగా చెప్తలేదు నేను, మన సమాజం గురించి చెప్తున్నాను నేను. ఎవరికి ఏమీ దారి లేదండి. ఏదో అన్నాగా అంటే ఇంకా 5 రూపాయలు భోజనం పెడితే ఎవరో ఉద్యోగస్తులు వాళ్ళు తింటారు. ఆ టైంకి మేము ఏం భోంచాము, మేము కూలిపని పోతామండి. మేము ఉత్తర ఆల్ డోర్ చేస్తారు కిందకి. మేము తింటాం భోజనం. అది ఉన్నవాళ్ళు నేను 5 రూపాయలు పోయిన ఆడి 15,000 అయితే 10 మంది తినేవాళ్ళు. అదండి. మరి వర్మ గారు గతంలో వర్మ గారు ఎమ్మెల్యే చేశారు కదా. బ్రహ్మాండ కింగ్ అండి ఆయన. కింగ్ అయినా వర్మ గారు అయితేనే. మళ్ళీ ఏదైనా ఎలక్షన్ జరిగి వర్మ గారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఎవరు గెలిచే అవకాశం ఉంది? వర్మ గారే ఇక్కడ పక్క ఉండదు. ఈ మొన్న రీడింగ్ అయిన మూలన పవన్ కళ్యాణ్ గెలిచినాక ఎలా ఉంది? పర్లేదా? ఏముందండి, దెబ్బ ఉంది, మశానం దెబ్బ ఉంది. ఏం మీకు అసలు ఏం కలవటం కానీ అందుబాటులో ఉంటాయి? అందులో సారపేటలో అడగెత్తున్నాడు బాందీ షాపులు. మొత్తం జమీందారులు అందరూ ఫీల్డ్ వేసి అమ్మేస్తున్నారు మాకు. సావనాకి సంవత్సరం చచ్చిపోయి 6 నెలలు చచ్చిపోతున్నాం. ఇప్పుడు 6 నెలలు చచ్చిపోతామండి. ఇప్పుడు పొగలో మాపులు బాందీ షాపులే. మరి వాళ్ళకి ఇచ్చాడు, మాకేమైనా ఇచ్చాడండి? కూలి పని చేసుకుని బయటికి ఎలా వస్తాయండి? అత్తమల్లా మాకు మొత్తం మంది మామేడు, దాంట్లో మొత్తం మంది వేసాడు. వీళ్ళు తాగడదా మేము వెళ్ళి పొలం రౌండ్ కింద. చెప్తున్నానండి, పార్టీ ఎదురు కింద కాదు. బాగా చేయడం పెట్టి చేయలేని చెప్తాం. బాగా చేయడం పెట్టి దాని తప్పాడయా మొక్క పెట్టడానికి చేయలేదు. తప్పులే మాట్లాడతారు ఏదన్నా. ఏంటి సార్ నేను తప్ప కరెక్ట్గా మాడతాను నేను. అది కావాలంటే ఆల్ ఇండియా సర్వీస్లో వేసుకోండి. నా పేరు కూడా లేదు. అది గతంలోని పథకాలు ఎక్కువ వచ్చాయి. పథకాలు వచ్చినప్పుడు బాగానే ఉన్నది. మా అమ్మ అప్పు చేసి పెట్టేస్తుంది, పొలం మంది తినేస్తున్నాడు. తినేసాడు ఎచ్చగానే ఉంటుంది. ఆ తర్వాత ఇబ్బంది అవుతుంది తీర్చులోకి. అదే తేడా కానీ అంతకంటే ఏం కాదండి. ఈ ఎమ్మెల్యే ఉండి బాగా చేస్తున్నాడండి. ఇప్పుడు కంటే బాగా చేసాడు పవన్ కళ్యాణ్ వచ్చాకండి. మీకు చేసాడంటే ఆ జగన్ కాలంలో బిజీ అవుతాము అనుకున్నాం మేము ఎప్పుడూ. ఇవాళ బిజీ పోతున్నాడు.
ఈ జగన్ కాలనీలోనే సొత్తుగడ్డ పిచ్చి అవ్వదనుకున్నాం మేము ఆ గోళ అట్టుకుని నీ పని మాట్లాడుకుని నువ్వు ఎస్ పార్టీ కూడా ఇంకా పక్కన మాట్లాడుకో ఇక్కడ మాట్లాడు. వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా చేస్తున్నాడు కదా, చేశాడు. మరి వర్మ గారు ఆ రోజున పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశాడు. మరి ఇప్పుడు వర్మ గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? పరిస్థితి ఏంటంటే వాళ్ళకి డీలింగ్ ఉంటే మనకు తెలుదు. అది నీకు అర్థమైందా? వరం గారు మాకు చాలా మంచి వరం మనిషి మేము పై మనిషి లేదు. నీకు అర్థమైందా? వరం పారైతే పవన్ కళ్యాణ్ వచ్చాక ఇద్దరికి సపోర్ట్ అంటే ఇద్దరికి చేసాం మేము. ఇద్దరికి మెడగెలిచింది. ఆ తర్వాత ఎలక్షన్ దగ్గర చేసేక అవుతుంది కానీ ఇప్పుడు ఏం అవ్వదు. నీకు అర్థమైందా? ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మేము ఒకట ఉన్నదా? నీకు అర్థమైందా? టచ్ అవుతుంది కానీ ఆ తర్వాత ఎలక్షన్ దగ్గర చేసిగా సెపరేట్ అవ్వచ్చు దాన్ని చెప్పలేం. ఎలక్షన్ దగ్గర చేసుకుని వర్మ గారు మళ్ళీ ఎలక్షన్స్ లో పోటీ చేసేది వేరే పార్టీలో కదా వెళ్ళి, వేరే పార్టీలోకి వెళ్తే పిగిలాట వెళ్ళడం. తెలుగుదేశానికి వెళ్తే పని అవుతాం. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది వర్మ గారు. ఇండిపెండెంట్ అంటే అదేదో ఆల ఊపారు కానీ ఇప్పుడు కట్టమండి. ఇప్పుడు జనం తెలివించేశారు. జనం నీకు తెలివించేశారు. నీకు అర్థమైందా? అయాల మాదిగుల రంగు పెద్ద తెలివైనాడు గొల్లపోలోని పందిని నంది చేశాడు. పందిని నంది అంటే ఆతల పార్టీ వాళ్ళని ఈ అతను 3 మండలాన్ని పేరు అతను ఆ పేరు మీద ఆ ఇండిపెండెంట్గా అయాల అభివృద్ధి చేయడానికి మాదిగుల రంగు చేశాడు. అదండి పాలిటీ. ఇప్పుడు రవాణా శాఖ ఏదో జరుగుతుందండి ప్రజెంట్. తర్వాత మళ్ళీనేమో మీకు హాస్పిటల్ ఆరోగ్య శాఖ అంటే బాగానే చూసుకుంటున్నారు. ఈ అమ్మవాళ్ళు ఇవన్నీ పడలేదనే కొద్దిగా ఇబ్బంది. రైతు భరోసా కూడా మళ్ళీ రైతు కౌలు తీసుకున్నవాడు పడతలేదు, ఓనర్కే పడుతుంది. ఓనర్ ఏమో రైతుకి ఇస్తలేదు, కౌలు చేసుకునేవాడికి ఇస్తలేదు. ఇప్పుడు అది చూసుకుని మనం అన్ని ఎంక్వైరీ చేసి మనం అడిగితే చాలా బెస్ట్. అది ఏ ఎమ్మెల్యే వచ్చినా అంతేనండి. ఏ ఎమ్మెల్యే అని చేయరేమి. ఇప్పుడు ఈయన ఇంకా 9 నెలలు కాలేదు చేస్తున్నారంటే ఎలా కుదురుతుంది? వర్మ గారు ఏదైనా విభేదించి కూటమిలో బయటికి వెళ్తే ఆయనకి సపోర్ట్ ఉంటుందా? సపోర్ట్ అంటే సపోర్ట్ ఉండేదంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎమ్మెల్సీ అంటే మనం వేసి ఓట్లు గెలిపించేది కదా. అది కూడా డిగ్రీ వాళ్ళు ఏమైనా మామూలుగా డైరెక్టర్ వేస్తారు ఆయనకి. మీరు మైక్ ఎట్టుకుంటే మీకు ఇస్తారా ఎమ్మెల్సీ? ఎవరు కదా అవును దాంట్లో నెగ్గితేనే ఇస్తారు. ఎవరు నెగ్గితేనే వాళ్ళే. గతానికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా? పిఠాపురంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. బ్రహ్మాండంగా ఉందండి. పెండు దొరమేమో బాగుందండి. మాకు పథకాలు ఏమి రావట్లేదా? పథకాల సంగతి వదిలేండి. రోడ్డు పల్లి ఈ కాలువల పల్లి చేయమనండి. పథకాల పల్లి ఎందుకు తినేసి మర్చిపోయి వాటికి అమ్మఒడి తొక్కఒడి ఎందుకండి? రైతు వారికి సంబంధించి చెప్తే చాలు. వ్యవసాయం మరి ఇప్పుడు గత ప్రభుత్వం వ్యవసాయం ఎలా ఉంది? ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇదంతా పర్లేదండి. వ్యవసాయం పరిస్థితి బాగానే ఉంది. మరి రైతు భరోసా ఇవ్వలేదని అన్నారు. మాకు భూములు లేవండి, కౌలు చేసుకుంటాం. ఆ రైతు భరోసా అన్నా ఏదన్నా వాళ్ళకే భూమి గాలడికి వెళ్ళిపోతాయండి. వాళ్ళు ఏమైనా ఇస్తే మనకి ఇవ్వాలండి. వర్మ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు కదా. ఇక్కడ ఇప్పుడు వర్మ గారు సైలెంట్గా ఉంటున్నాడు కదా. అబ్బాయి సైలెన్స్కి వెళ్ళాడండి. అబ్బాయి బాగా తిరుగుతున్నాడండి. అందరికి అందుబాటులో ఉంటాడు. అబ్బాయి ఉంటాడు. ఏం చెప్తారు మీ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చెప్పాలనుకోండి? ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఒక రైతుగా ఏమైనా చెప్పాలనుకోండి, మాకు ఇది కావాలని చెప్పాలంటే ఏం చెప్తారు? వర్మ గారికి చెప్తాండి. రైతుగా నాకు మా రైతులకి సమస్య ఉంది సమస్య ఉందంటే తీర్చాలంటే మనం ఇప్పుడు ఏమైనా పెట్టినా వాళ్ళండి వాళ్ళ రైతులు మనకు కాగితాలు ఇవ్వరండి. మేము కోళ్ళు చేసుకుంటామండి. కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. మేము పెడతాంలే, మేము వచ్చేకెత్తాలి అని అంటారండి. ఈసారి వచ్చాక మనకు పడ్డాయి లేదని అడిగినా వాళ్ళండి పడలేదంటారండి. అది ఇక అర్థమైందండి. పట్టడము పడతాయి, పడినా పడలేదంటారండి. వాళ్ళు జనసేన పార్టీ అనుకోండి, మేము వైఎస్ఆర్ పార్టీ అనుకోండి. వాళ్ళు పని చేయలేదని మేము అంటామండి, పని చేయాలని వాళ్ళు అంటారు. ఈ నానా కారణాలు అంతే అండి ఇవన్నీ. ఇప్పుడు పనులు చాలా బాగున్నాయని వాళ్ళు అంటున్నారు, పనులు బాగాలేదని మేము అంటున్నామండి. ఇప్పుడు మాకు అమ్మఒడనో లయ్యనో పడి ఏం పడలేదు. నేడు దాని రేటు ఉంది 2000 రూపాయలు అమ్మారు. 7 పాల కూర అమ్మలేదు. ఇంకా అలా ఏంటి ఎవరి సమస్య చాలా చెప్పుకుంటారు అంతే అండి. ఇంకా దానికోసం పెద్ద క్వశ్చన్ ఏం కాదండి. ఇప్పుడు అతను ఆ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఇష్టం, పవన్ కళ్యాణ్ కానీ మనకి ఇష్టం కదా అంటాం. ఇంకా నాలా మాటలు అంతే అండి ఇవన్నీ రూల్. కానీ మాకు వచ్చినవి ఏమి రాలేదండి. ఇప్పుడు ఏమని చాలా బాగుందని చెప్పుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానం ఉన్న వాళ్ళు ఎన్నో బాటలు చెప్పుకుంటారు. మేము కాదంటాం లేదండి. మేము పార్టీలో మాకు 5 సంవత్సరాలు 2,50,000 వచ్చాయండి. ఆ 2,50,000 ఈ పెద్దలకి ఎవరికైనా ఇమ్మనండి. ఈ పార్టీలో ఉండగానే ఇంటికి ఒక మనిషి ఒక సెంటు కాలుతలం ఇచ్చాడు. సెంటు కాలుతలం కాదు కదా, అరగజం కదా, కాలుతలం కూడా ఇవ్వలేడు. అమ్మఒడి కానీ లై కానీ బోలేందులు పథకాలు పొంది ఉన్నాం మేము. మాకేం రాలేదండి. అప్పుడే సంవత్సరం అయిపోతుందండి. 100 రూపాయలకి వాళ్ళు ఇచ్చేదని చెప్పేసాడు. మళ్ళీ 4 నెలలు పోయాక మళ్ళీ 10 రూపాయలు పెంచాడు. అసలు కుర్రోడా పెద్దోడా మాట్లాడినాడు. సీఎం అంటే ఎవరో పెద్ద అతనే కదా. ఇప్పుడు కుర్రోడు మేము ఆపాదం ఆడితే పర్లేదు, మాకంటే పెద్దోడు ఇతను ఆపాదం ఆడుకోరు కదా. ఆడొచ్చా?
పెద్దోడు ఆబాదం ఆడుకోరు కదా, ఇవాళ కూలేని వాళ్ళకి దారి గజ తల సెంటి కాలితాలను కట్టుకున్నారు అక్కడ. ఇదే ప్రభుత్వంలో వస్తే 100 మంది ఏరేస్తారు 50 మందిలోని. బాగానే ఉందండి. అంటే 9 నెలలు అవుతుంది కదా వచ్చి, అంటే చేసింది లేదు కానీ మాసికలు వేసారండి. రోడ్లు మాసికలు అయిపోయి అభివృద్ధి ఏదో చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకి ఇప్పుడు చిన్నవాళ్ళు అండి, మేము చదువుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే బాగానే ఉందండి. వాళ్ళు కాలేజీ బాగా ఒత్తిడి చేస్తున్నారండి. బాగానే ఉందండి. రోడ్లు అయ్యి అభివృద్ధి అంటే డైన్లు చేయడం అని అన్ని పనులు అయితే మాత్రం అభివృద్ధి చేస్తున్నారండి. అయితే ఫీజు రియంబర్స్మెంట్ గట్రా వేస్తే బాగానే ఉందండి. పథకాలు వచ్చి ఇప్పుడు ఏం రావట్లేదు అని చెప్పి అన్నారు. ఇంకా ఏం పథకాలు అయితే అలాంటివి ఏమి రావట్లేదండి. ఎలా ఉందో అప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ప్రభుత్వం అంటే అదో టైప్ అండి, ఇదో టైపు. అప్పుడు చిన్నోడు పెద్దోడు లేదండి, ఇళ్ల స్థలం వచ్చిందండి నాకు. అమ్మఒడి పిల్లలకు వచ్చిందండి, అదో టైపు. ఏదో అభివృద్ధి అంటున్నారు, మరి ఏదో రోడ్లు డైనింగ్ అక్కడ వేస్తున్నారు. ఇంకా అయితే మాత్రం పథకాల రూపంగా ఇంకా ఏమి రాలేదండి. బాగా చేస్తలేదండి పరిపాలన. బోర్డు హామీలు ఇచ్చేసారు, హామీలు డబ్బులు లేవు. ఎవరికి న్యాయం జరుగుతలేదు. ఒక అమ్మఒడి వస్తలేదు, ఫీజు రియంబర్స్మెంట్ బిల్లు వస్తలేదు. మెడికల్ కాలేజీ 17 కాలేజీలు తెస్తే అవన్నీ అమ్మకం పెట్టారు. పెద్దలకు 3 మందికి అమ్మఒడి పడింది, అన్నీ పడి ఎవరికి వస్తలేదు. ఇస్తానంటున్నారు, ఇస్తలేదు. గ్యాస్ బండ్లు వస్తాయి, కొంతమందికి వస్తాయి, కొంతమందికి వస్తలేదు. కొంతమందికి వస్తాయి, కొంతమందికి వస్తలేదు. పథకాలు అయితే ఏమీ లేదు, రావట్లేదండి. గత గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ప్రతి ఓళ్ళకి డబ్బులు ఇచ్చి, ప్రతి ఇంటికి డబ్బులు ఇచ్చి, డబ్బు లేని ఇల్లు అన్నది లేదు ఎక్కడనే. డబ్బు లేని ఇల్లు లేదు ఎక్కడనే, ప్రతి ఇంటికి పడి. అయినా డబ్బులు తీసుకునేది వాళ్ళ ఓట్లు కూడా వెళ్ళేది వాళ్ళు. మీకు అర్థమవుతుందండి. ప్రతి ఓడికి ప్రతి ఇంటికి పథకం ఉంది. తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, అందరికీ. అయినా ఓట్లు వేయలేదు. ఇప్పుడు ఆ ఓట్లు వేయలేదు, 3 పథకాలు వేయలేవు. వాళ్ళు బాధపడుతున్నారు, అందరూ బాధపడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు కదా, ఎలా ఉంది? ఆయన ఎత్తుగారంగా మడిచి మంచివాడు. ఆయన అయితే ఎత్తుగారంగా మడిచి మంచివాడు. చేసి కూడా చంద్రబాబు నాయుడు కదా, చేయనప్పుడు లాగుతూ కూర్చుంటాడు. అది అతను స్వార్థం గురించి చూసుకుంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ అయితే ఎత్తుగారంగా మడిచి మంచివాడే. అయినా చేయనివ్వడం, ముందుకెళ్ళనివ్వడం. అది మరి వర్మ గారి పరిస్థితి ఏంటి ఇక్కడ? వర్మ గారికి పని అయిపోయిందండి. అతనికి పని లేదండి. ఇంకా అంత సీన్లు ఆయన లేదండి. ఏమే వర్మ గారికి సీన్ ఏం లేదు. ఆయన పని అయిపోయింది. వర్మ గారి గురించి చెప్పగలదు. వర్మ గారి గురించి ఎవడో ఎరిటి చూసినా లేదు. వ్యక్తిగతంగా పోయింది. మరి అని చెప్తాం. ఎట్లా ఉంది ప్రభుత్వం? మారింది కదా, అప్పుడు ప్రభుత్వం ఎట్టుంది, ఈ ప్రభుత్వం ఎట్టుంది? ఈ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. ఉన్నాయి, ఎలాగంటే ఉన్నాయి. డబ్బులు మాటకెళ్ళి ఏది చెప్తారండి. ఇచ్చివాడు ఒక రకంగా ఉంటుంది, ఎవరినోడు ఒక రకంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ మాత్రం బాగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ అన్ని పనులు చేస్తున్నారు. కంతక పేదలకి ఏం కావాలా? డబ్బులు ఇవ్వాలంటే ఎప్పుడు జాగ్రత్త రేపు తినేస్తాం, తినేవా చెప్పండి. అంతే కదా, డబ్బులు ఇస్తాం, తినేస్తాం, మర్చిపోతాం. పని చేస్తున్నారు అంత లెక్క. ఏమేమి ఉన్నారో అన్ని ఎక్కడ అన్నీ అమలు పరిచారు. గొల్లపురం నిమిత్తం గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రభుత్వంలో అయితే ఇతను అన్ని పనులు చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో పనులు అయితే చేయలేదు. డబ్బులు అంటే ఇచ్చాడు కానీ పనులు చేయలేదు. అది రాజధాని కడతారని నమ్మకం ఉందా? అమరావతి రాజధాని మేము అంతవరకు మనం ఆలోచించలేదండి. ఆలోచించడానికి అది చదువుకున్న వాళ్ళకి పెద్దవాళ్ళకి చెప్తుంది. మేము చేయలేకపోయి వస్తాం. ఉన్న మాట చెప్పేస్తున్నాం. చెప్పమ్మా ఎలా చెప్పు. దానికి గవర్నమెంట్ పరిపాలన బాగానే ఉంది. అమ్మాయిలకు సెక్యూరిటీ ఇవ్వాలా. అమ్మాయిల స్కూల్ ఏ స్కూల్ అన్నా ఇడిపెడుతులోకి 4-3 కుర్రాళ్ళు 15 బళ్ళు వేసుకుని రెడీగా నుంచి ఉంటున్నారు. సైకిల్ వేసి వస్తుంటే అడ్డిగా పెడతారు. ఏమనంటే వాళ్ళని తీసిపోతారు బళ్ళ మీద. అది కావాలి సెక్యూరిటీ. నేను చెప్పేది అది. ఏ స్కూల్ అన్నా సరే, ఈ స్కూల్ కాదు, ఏ స్కూల్ అన్నా సరే టయానికి ఇటు పెడితే 4 గంటలకు ఇటు పెడితే 4 గంటలకు అయ్యో 3 బళ్ళు ఇయ్యో 3 బళ్ళు కాచుకుంటున్నారు. మీ అమ్మాయి ఎవరే, మా అమ్మాయి ఎవరే సైకిల్ ఎక్కువ వస్తున్నారు. ఇలా చూడు అడ్డిగా పెడుతున్నారు బళ్ళు. ఒక బండికి 3 వేసుకున్నాళ్ళు. ఆ సెక్యూరిటీ ఇప్పించండి చాలు. మాకు ఎమర్జెన్సీగా బళ్ళని తీసుకెళ్ళి అత్తపల్లి ముగించండి. అందుకేంటి బాగానే ఉందని, అంత బాగున్నది. మరి చెప్పియే అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వచ్చేదాకా రక్షణ ఇవ్వాలా తెలుసా. స్కూల్కి వెళ్తాండి, పిఠాపురం, కాకినాడ, ఎక్కడో కాలేజీకి మొత్తం దిగుతుంది. ఇక్కడ కాచి కూర్చుంటాడు. ఈ 9 నెలల్లో కూడా పాలన అయితే అండి చాలా బాగా పాలన అవుతుంది. ఎందుకంటే ఈ 9 నెలల్లోనే గత 5 సంవత్సరాల్లో పూర్తి చేయని పనులన్నీ కూడా 9 నెలల్లో పూర్తి చేయాలండి. 9,000 కిలోమీటర్లో రోడ్లు వేయడండి. మెయిన్ ముఖ్యంగా మనకు ప్రతి ఒక్కటి కావాల్సింది ఏంటంటే రోడ్డు బాగోవాలండి. రోడ్డు బాగుంటే ఆటోమేటిక్గా మనం అనుకున్న గమ్యం చేరగలుగుతామండి. ఆ విషయంలో అయితేనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా పక్కాగా, చాలా పకడ్బందీగా రోడ్డు రవాణా కూడా పూర్తి చేశారండి. మెయిన్ ఇంపార్టెంట్ అండి. అలాగే మా పిఠాపురం నియోజకవర్గానికి వచ్చి పిఠాపురం 10 మంది డాక్టర్ల కన్నా ఎక్కువ ఉండేవారు కదండి. అలాంటి ఇవాళ 100 పడకల హాస్పిటల్ చేసిన పిఠాపురం 30 పడకల హాస్పిటల్ని ఈ ఎక్కిన 9 నెలల్లోనూ కూడా
100 హాస్పిటల్ వేసారండి, 30 హాస్పిటల్. లాస్ట్ గవర్నమెంట్లో పథకాలు ఇచ్చారు, ఇప్పుడు రావట్లేదని అంటున్నారు. పథకాలు ఎందుకండి? ముందు పథకాలు దేనికి చెప్పండి. జేబులో డబ్బులు ఉంటే 100 రూపాయలు అంటే మాకు బీరు తాగుతారండి నేను వెళ్ళి. అదే 10 రూపాయలు అనుకోండి ఏం చేస్తామండి? అవి కొరిసి పెట్టేసి పోతాయండి. అవి ఎందుకంటే పథకాలు ఎవరికాలంటే సమర్పణ చేయడం కావాలండి మనకు రోడ్డు రవాణా ఇవాళ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అవడం కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల మా నియోజకవర్గానికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి. వర్మ గారి పరిస్థితి ఏంటి? వరం కింగ్ మేకర్ అండి ఆయన ఈ పొద్దుకి వాళ్ళు ఏ టైప్ మనిషి అంటే ఆయన మనిషిని ఎవరిని కింద పరచడండి ఆయన. వరం గారు ఆయన మంచి నాయకుడు అండి. ఆయన నాకు బాధాకరం అండి ఆ విషయానికి వస్తే. ఎందుకంటే వరం గారు అంటే నాయకుడు మా పిఠాపురం నియోజకవర్గంలో ఏం లేరండి. ఇంకెవరు ఎంతోమంది నాయకులు వచ్చారు పోయారు కదండి. వరం గారు అంత నాయకులు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు ఉండరండి. డేరింగ్ అండ్ డాషింగ్ అన్న హీరో అండి వరం గారు అయితే. వాళ్ళు ఎన్నో చెప్పారు, అన్ని చెప్పిన వల్ల ఆడవాళ్ళు మారిపోయారు, కానీ ఏమీ చేస్తలేదు. ఏమైనా చేస్తున్నారు? ఏమైనా చేసినట్టు ఏమైనా ఉందా? ప్రజలకు ఎవరికో ₹1 ఇస్తలేదు. తర్వాత రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తానంటే ₹1 ఇవ్వలేదు. ఎవరికో ₹1 ఇవ్వలేదు కదా. ఇలాగే చేస్తున్నారు. ఏమన్నా అంటే గట్టిగా మాట్లాడితే వాళ్ళు మాకు ఇలాంటి ఎవరిని ఏమంటలేదు కానీ కొన్ని నాయకులు అటువంటి తీసుకెళ్ళి పొగలు పారుతున్నారు. అలా ఉంది ప్రభుత్వం. భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు. లాస్ట్ గవర్నమెంట్లో ఏమి జరిగింది, ఇప్పుడు ఏం జరగట్లేదు. ఇప్పుడైతే రాష్ట్ర గవర్నమెంట్లో అన్నీ చేశారండి, ఏది మానలేదు కదా. ప్రతి ఒక్కటే చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్డులో వేయలేదు, అది పోయలేదు అన్నారు. అది ఎక్కడ పోయలేదో మాకు తెలియదు. మాకైతే పోస్తారు రోడ్లు. మాకు వరం ప్రభుత్వంలోనే పోస్తారు రోడ్లు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఇప్పుడు మాకు దిగట్ట రోడ్డు కూడా లేదు. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఇచ్చేయాడు. వీడు వచ్చిన తర్వాత ఏం లేదు. వీడు వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో ఎవరికి ₹1 కూడా రాలేదు. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఇస్తున్నారంటే పింఛన్ పెంచారండి. అది 60 సంవత్సరాల వాళ్ళకి 60 సంవత్సరాల వాళ్ళు పింఛన్ పెంచారు. కరెక్ట్. అది అలా పెంచాలి కూడా రాదు, అలా బతకలారు. గ్యాస్ సిలిండర్ కంటే అందరికీ పడతలేదండి. అది కారణం ఏంటో మాకు తెలియదు. నాకే పడలేదు. కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. ఈ గ్యాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, మాకు తెలియదు అన్నారు. బ్యాంకులకు వెళ్ళాను, పడితే వస్తాయి కానీ పడంది ఎలా వస్తాయి అన్నారు. ఇంకెవరు తిరగలేం కదా, ఇంకా దాన్ని వదిలేదు. అదే ఏమీ లేదండి, ఎవరికే రాలేదు. నాకు ఒకరికే వదిలేండి, ఉన్న వాళ్ళకి ఎవరికే రాలేదు. ఎవరికైనా పోనీ ఉన్నదికి ఎక్కడా రిలీజ్ చేయడం అని ఎక్కడా రిలీజ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఇక్కడ ఎలా ఉన్నారు? బాగానే ఉందండి, బాగానే ఉండేదే ఉంది. ఏం వస్తలేదు. అతను ఎక్కడ కూకొని ఉంటున్నాడు. ఏమన్నా వచ్చే అనుకుంటాం. ఏం పెంచుతానికి అయితే ఏం లేవు. అతను గత ప్రభుత్వంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో గతంలో ఏం చేయారంటే సంవత్సరం ఆఖరణ పెట్టాడండి. 4 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత 5వ సంవత్సరంలో మొత్తం అన్నీ ప్యాక్ చేస్తాడు. ఇప్పుడు అలాగే ఉంటుంది ఉన్న నా అంచనా ప్రకారం. ఈ 4 సంవత్సరాల్లో పెద్దలకి ఏముండదు. తర్వాత పత్తి రేట్ లేదండి, మిరగాయల రేట్ లేదండి, ధాన్యం రేట్ లేదండి. ఏముంటుందండి చెప్పండి? రైతులు కూడా ఏమీ లేదు. పరిగెట్టేస్తారండి రైతులు ఈ 4 రోజులు పోయిన తర్వాత. ఏం దారాపడతలేదు. ఇప్పుడు పత్తి 3 ఎకరాలు పచ్చని అయితే నిరుడు 68 రూపాయల నుంచి 76 రూపాయల దాకా అమ్మానండి. ఈ సంవత్సరం 60 రూపాయలకి నుంచి 62 రూపాయల దాకా అయిందండి సీజన్లోని. ఇప్పుడైతే 55 అండి. వరం గారు చాలా బాగా చేసేవారండి. వరం గారు ఎవరికైనా యాత్ర అంటే పర్యటన వచ్చేసేవాడు. స్థానికుడు కదా, పర్యటన వచ్చేవాడు. ఇతను ఎత్తుకొస్తాడు, రానకి ఎక్కడో ఉంటాడు ఇతను. వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎత్తుకొస్తారు. వాళ్ళ పని ఏంటి? వచ్చిన అందరూ సమానంగా మాట్లాడరు కదా. వరం గారు మాత్రం కరెక్ట్, ఇంకా అందులో తేడా లేదు. వరం గారు మాత్రం న్యాయమే చేసేవాడు ఎవరికైనా. అతని ప్రభుత్వంలోనే మొత్తం రోడ్డులోనే పోసాడు మా దేవినగరం. ఇప్పుడు ఏమీ లేదండి. ఎక్కడన్నా ముర్రు ఉండిపోతే ముర్రు అలా ఉండిపోవడమే. తర్వాత పొలాలు ఎత్తున్నారండి. మాపులే కానీ పొగులు ఎప్పుడు ఇవ్వడం. మాపులు అలా కూకుని ఉండాలి, పొగులు ఎప్పుడు ఇవ్వడం. కారణం ఏంటని అడిగితే పొగులు ఇస్తే అందదు మీకు. మళ్ళీ ఎన్నికలు జరిగినాయి అనుకోండి, వరంకే ఇవ్వాలి కానీ ఇతనికి ఎక్కలేదండి సీటు. గవర్నమెంట్ ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికలు జరిగి. నా అంచనా ప్రకారంగా మనీ వైసీపీ వచ్చేస్తండి. ఎలాగుంటేనే భవిష్యత్తులో మారితేమో కానీ ఎలాగుంటే మాత్రం వైసీపీ వచ్చేస్తాను. ఏం చూడగలుగుతాను. 24 to 16, 12 కాంచి కుర్రోళ్ళు వచ్చేసి అవగామ చిన్నంగమ్మ కదండి ప్రజలను చంపేస్తున్నారు. వాళ్ళు మోటార్ సైకిల్ మీద దూకిస్తున్నారు. ఎవరు అడిగి వాళ్ళు లేరు. పోలీసులు కూడా అడుగుతలేదు. వాళ్ళు అంత దారుణంగా ఉన్నారు కుర్రోళ్ళు. పవన్ కళ్యాణ్ గురించి అలా ఉంటున్నారు. అందుకతో మరి పరిపాలన చాలామంది చేయరు, మరి అలాగే ఎప్పుడు ఎవరు లేరు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలాగంటే ఎవరో చెప్పలే ఉండాలి. అది వర్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు, మనం ఏం చెప్పలేమన్నా. ఎవరు చేసుకున్నది వాళ్ళకే అన్నాడు అంతే. అతను మాత్రం ఏం చెప్తారు? వాళ్ళు ఎవరు చేసుకుంటారు వాళ్ళకే. వాళ్ళే పోతే పర్లేదు, ఉన్న వాళ్ళు గుద్దే చంపేస్తున్నారు. ఏమో నాకేం అర్థమవుతుంది. ఈ పవన్ కళ్యాణ్ ఎందుకు పిచ్చి వచ్చిందో నాకు అర్థమవుతలేదు. ప్రజలకు ఎందుకు పిచ్చి వచ్చిందో నాకేం అర్థమవుతలేదండి. మరి ఏటో అర్థమవుతలేదండి. మరి ఏటో ఏంటి అంటే ఎవరు ఏం చెప్తారు? ఏమంటే దెంగమాలు వస్తాయి మీకు అంటున్నారు. ధాన్యం గత సంవత్సరంలో 22,500 అండి, ఇప్పుడు 1800 అండి.
అంటే సుమారు 500 రూపాయలు పోయిందండి. 450 రూపాయలు పోయింది. ఏమి ఎడతారండి రైతు చెప్పండి. ఇప్పుడు వరమారినారు కాకెట్లో కూర్చేస్తాడు. ఆడెక్కడ వస్తాడండి? రాడు కదా. అలాంటి వాడు ఎందుకండి వెళ్తున్నాం? అయినా మాట్లాడటమే రాదు. అతని మీద దిగిదేలు కాదు, నాకు మాట్లాడటమే రాదండి. ఎవరి గురించి ఎలా మాట్లాడాలో వస్తాను. వరమారు ఇప్పుడు అలా మాట్లాడడం నేను చూడలేదు. బాగా మాట్లాడతాడు. గవర్నమెంట్ ఎలా ఉంటుందండి? బెమ్మన ఉంది సార్. జనసేన మజాగా ఉందండి సార్. పిఠాపురం క్రితం హైదరాబాద్ వెళ్తే కాకినాడ దగ్గర పిఠాపురం అని వెళ్ళింది సార్. ఇప్పుడు పిఠాపురం పక్కన కాకినాడ అన్నట్టు తయారు వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ గారా ఎమ్మెల్యే గారు తాలూకా అన్నారు. ఇప్పుడు మేము తాండ్రాపురం వెళ్తామండి హైదరాబాద్. మేము పనుల ఆంధ్రాలో కాకినాడ పక్కనండి, కాకినాడ పక్కన గొలపాలండి అని వాళ్ళు. పిఠాపురం అంటే దగ్గర చెప్పుకోండి. ఇప్పుడు అలా కదండి, పిఠాపురం పక్కన కాకినాడ అన్నట్టు వచ్చిందండి. అదండి అలా పరిపాలన బాగుందండి. రోడ్లు కూడా బాగా తయారు చేస్తున్నారు సార్. లాస్ట్ గవర్నమెంట్ రోడ్లు పనులు అవ్వలేదండి. ఇప్పుడు రోడ్లు ఎక్కడ బాగుంది సార్, వర్క్ బాగుంది సార్. ఎన్ని పథకాలు చేస్తారు కదా సార్. ఇప్పుడు 1 year అయిందండి, టైం ఉంది కదా సార్. రోడ్లు ఎక్కడ రోడ్లు బాగున్నాయి సార్. ఆ సామకాడ వెళ్ళి రూట్ ఎప్పుడు చాలా కష్టపడిపోరు సార్, ఇబ్బంది పడిపోరు. గవర్నమెంట్ కట్టిన వెళ్తుందండి. మేము వైఎస్ఆర్ అప్పుడు ఇవ్వలేదండి మాకు. మరి టీడీపీ వెళ్తే మాకు ఇవ్వాలండి. మేము మాకు కట్టిన కాలనీ వస్తుందండి. ఈ గవర్నమెంట్ నిలబడలేదు. మాకు కాలనీ కావాలి, మాకు కాలనీ ఇవ్వాలండి. అదండి. నీకు ఎకరం ఉందనుకో, అరెకరం ఎక్కింది ఆన్లైన్కి. వీళ్ళు రమ్మంటే చూస్తాం ఆఫీసులు చేస్తున్నారు. మొత్తం మీద డబ్బులు అడుగుతున్నారు, పని పూర్తి అవుతుంది. నా అంచనాకు మాత్రం ప్రభుత్వం మంచిది. మరి మీరేమనుకుంటారు అందరు? బాగుంది, చాలా బాగుంది. ఏడమ్మా ఈ ప్రభుత్వమే బాగుంది. జగన్ గారు చేసిన అవకతవకలు చెప్తున్నాను నేను. ఒక ఎకరం ఉందనుకో, వాడికి అరెకరం ఎక్కింది ఆయనలోకి. వీళ్ళు చూడరు. ఇప్పుడు ఇంకా పెండింగ్లు తేలకుండా ఉన్నాయి, రారు. వర్మారి పరిస్థితి అలా గాలిలో తిరగడం ఏంటి? ఇంక మొత్తం అది సీట్ అది ఎమ్మెల్సీ అది ఇస్తారన్నారు, అది కూడా ఇస్తున్నారు లేదు తెలియదు. ఎవరు ప్రోగ్రాలు పడతారండి. ఎవరన్నారు? మాకు అందరికీ వస్తున్నాయి. రావట్లేదు అని ఎవరంటే ఇష్టం లేని ఒక ఇందులో 100% ఎలాగైనా పిలిచిపచ్చుకు ఉంటారు. వాళ్ళు ఇవ్వట్లేదు అంటారు. ఇక్కడ మా జట్టునే ఉంటారు. అది పరిపాలన మాత్రం అనుకూలంగానే ఉంది, ఏం తేడా లేదు, బాగుంది. ఇంతకుముందు ప్రభుత్వం బాగుందా, ఇది బాగుందా? ఇంతకుముందు ప్రభుత్వం ఉందని పురోగమని ఏదో రకంగా చేసేవాడు అంతే. ఇలా లేదు, లెవెల్గా వెళ్తున్నాయి వాళ్ళు. ప్రభుత్వం లెవెల్గా వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు రావడానికి ముందు ఎలా ఉంది, వచ్చినాక ఎలా ఉంది? వచ్చాక ఇంక అన్నీ బాగున్నాయండి, బాగా జరుగుతున్నాయండి. వర్మగారి పరిస్థితి ఏంటి? వర్మగారి పరిస్థితి ఏంటంటే పాప అతను ఆశపడి ఉన్నాడండి. వర్మలో అలాగా ఇండియా వరకు పట్టుకున్నాడు. అతను నాటి ఎమ్మెల్యే ఉండండి పని చేయడానికి. అదండి అతను లెక్కేరు, ఉన్నవాళ్ళు లెక్క. వర్మగారి లెక్క ఎవరికి రాదు. గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి కొద్దిగా చేస్తుంది మరి. కానీ కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మరి అందరూ చదువుకుంటూ వాళ్ళు ఉంటారు. మరి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్తున్నారు మరి సీఎం గారు. మరి అందరూ కూడా ఒకే రీతిగా ఉంటారు కదండి. మరి కూలీ నాలి చేసుకుంటూ వాడు ఉంటాడు. మరి ఆటో ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు చాలామంది డిగ్రీలు చదువున్నారు, బీటెక్లు చదువున్నారు. ఆటో జోలికి ఎవరు వచ్చేవారు కాదు. ఇప్పుడు మేము ఏంటంటే రోడ్డు మీద ఎందుకు వస్తామంటే ఏదో కుటుంబాన్ని పోషించుకోవటానికి అలాగని చెప్పేసి మేము 4 డబ్బులు ఎట్టుకోవటానికి వస్తాం. మరి మాకు ఎక్కడికక్కడ ఇన్స్పెక్టర్లు ఎక్కువైపోయారు. ఎక్కడికక్కడ ఆఫ్ చేస్తున్నారు. మరి మేము ఏంటంటే మరి మా పిల్లలు చదువుకుంటున్నారు. మా పిల్లలు మాలా ఉండకూడదని చెప్పేసి మేము ఈ చేత పట్టుకున్నాం. ఒక ఆటో కొనుక్కోవాలంటే ఇప్పుడు ఆడు కట్టి తీసేయాలంటే ఇప్పుడు సంవత్సరానికి 4 లక్షలు అవుతుందండి బండి తెత్తులేదు. దాన్ని అది ఇది చేతులు బాకీ తీర్చులోకి ఈ వడ్డీ కట్టి ఎన్ని చేతులు 5,50,000 అంత అవుతుంది. ప్రభుత్వం నుంచి మీకు ఏ సహాయం అందట్లేదా? లేదు, ఎక్కడండి. పోయినసారి మరి గత గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చారు, 15,000 ఇచ్చాడు. ఏది బాగుంది కాదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడండి. ఆయన ఇచ్చాడండి, ఇవ్వలేదని అంటలేదు. ఏదైనా ఎవరినైనా ఒక సంవత్సరం చూస్తారు. ఆ తర్వాత చెప్తారు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఏంటన్నదేనండి. వైసీపీ ఎమ్మెల్యే కూడా చేసినాడు. అలా కాదండి, పెండిమ దారబాబు గారు చేశారు, ఆయన చేయలేదని అంటలేదు. ఏదో కొంతమందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చారు, అక్కడక్కడికంతా చేశారు. చేయలేదని మేము అంటలేదు.
ఎవరు వచ్చినా సరే చెయ్యాలి అనుకుంటామండి. ఇప్పుడు నేను నెలకు రోజుకి 250 రూపాయలు 230 పడుతుంది కూలేదు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు పోయారనుకో, అది ముడతలు కూడా అందరూ కూడా వెళ్తారు ఆ పనికి. వెళ్ళినప్పుడు కుటుంబం 2 కుటుంబాలు భార్యాభర్తలు ఇద్దరు వెళ్తే నెలకు ఒక 500, రోజుకు ఒక 500 రూపాయలు కూలి వేసుకుంటారు. ఇద్దరు పిల్లలను పోషించేవాళ్ళు 3 పిల్లలను పోషించేవారు. 70 రూపాయలు ఇచ్చేవారు అప్పుడు. 2004లోనో 2000 ఎప్పట్లో 6-5లోనే కానీ 70 ఇచ్చేవారు కూలి పని. అప్పుడు సరిపోయి చక్కగాను. ఇప్పుడు రోజుకు 1000 రూపాయలు తెచ్చిన కుటుంబం గడపడం కష్టం అయిపోతుంది. పథకాలు ఏమి రావట్లేదు, లాస్ట్ గవర్నమెంట్లు ఇచ్చారని చెప్పి అంటున్నారు చాలా మంది. లాస్ట్ గవర్నమెంట్లు ఏంటండి, అందేవాళ్ళకి అందేయండి, అందరికీ అందవు కాదండి పథకాలు. కావాలంటారు వద్దంటారా? కావాలి కాదండి, ఇస్తే ఎవరు వద్దంటారు. ప్రస్తుతానికి మాలాంటి సామాన్యుడికైతే గత ప్రభుత్వమే కొద్దిగా బాగుందని అనిపిస్తుందండి. ఎందుకంటే వాడు అన్న విధంగా డబ్బులు కొద్ది గొప్ప ఇచ్చాడు, వాడు తిన్నా లేకపోయినా మన పని లేదండి. అది సామాన్యుడికి ఏ పద్ధతిలో అయితే ఇవ్వాలనుకున్నాడో ఆ పద్ధతిలో ఇచ్చాడు ఆయన. ఈయన ఇస్తానని చెప్పి కూడా అలా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడు. చివరికి ఇస్తారో లేదో కూడా తెలియదు మాలాంటి సామాన్యులకి. ఏమండి, పెడతానంటే ఆశ, కొడతాడంటే భయం మాలాంటి వారికి. ఏమండి, అంతే కదా వాస్తవం. సామాన్యుడి నాడి ఎలా ఉంటుందంటే అండి, 10 రూపాయలు ఇచ్చారనుకోండి, ఎవడన్నా మహారాజాని పొగుడుతాం. ఇవ్వలేదనుకోండి, ఇదేం ప్రభుత్వం రా బాబు అంటాం జనరల్గా, అంటే ప్రజా నాడి. కానీ ఈ మధ్యన గత ప్రభుత్వంలో మాలాంటి రోజుకి 500-300 తెచ్చుకుని మా మీద ప్రభుత్వం నుంచి ఏ ప్రెజరింగు లేదండి. ఈ రవాణా సంబంధించినటువంటి బ్రేకింగ్ పట్రల్లో బెడద ఏ కోసాన కనపడలేదు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం వచ్చింది, మర్నాడు నుంచే బ్రేకింగ్ పట్రలు బెడద ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆటో అంటే ఏదో చిన్నదో పెద్ద లోపం ఉంటుందండి. కాకి సొక్కో లేదనో, లేకపోతే ఏ పొల్యూషన్ లేదనో, ఏ ఇన్సూరెన్స్ లేదనో, ఏదో తాత్కాలికంగా బాధపడతాం. డబ్బులు ఎక్కువైపోయినాయి. ఇన్సూరెన్స్కి మాట్లాడండి గురుగారు, ఈయన ఇప్పుడు నిన్న అయిపోయిందండి, ఇవాళ కట్టానండి 5,000 రూపాయలు. ఆ 5,000 పోగేయాలంటే సంవత్సరం పోరాడాలి మా జీవితం. రోజుకు 300-500 తెచ్చుకునే మా జీవితాలకి. అలాంటిది ఇక్కడ టోల్ గేట్ ఇగిపెట్టి పొద్దున్న సాయంకాలం రాత్రి 8 గంటల వరకు ఎక్కడే తిరుగుతారండి బ్రేకింగ్ పట్టాలి. ఇంకేం పని ఏమి లేదు కానీ మాలాంటి సామాన్యులే దొరికారండి గవర్నమెంట్కి. మా బాధ ఏంటంటే మా ఆటోల గురించే మాట్లాడుతున్నానండి ఎక్కువ. గవర్నమెంట్ గురించి మాట్లాడాలి అంటే ఇంకా చాలా ఉందనుకున్న సమస్యలు. అవన్నీ మనం మాట్లాడడానికి మేము సరిపోం. ప్రజల్లోకి వచ్చి ప్రజలకి ఏది అవసరం, ఏది కావాలో అని అడిగినటువంటి సంఘటనలు, సందర్భాలు అయితే కనపడలేదు మాకు. అని ఉన్నాడు పేరుకి అంతే. అంటే ప్రజల్లో ఒకటిగా నా అభిప్రాయం చెప్తున్నాను, ఉన్నారంతే. ఇన్సూరెన్స్ ఉండొచ్చు, పొల్యూషన్ ఉండొచ్చు. ఆ గవర్నమెంట్లో అయితే చూసి ఉన్నట్టు పోయేవారండి. మా ఆదాయం నెలకి రోజుకి 500 కూడా ఉండదు. అంటే 500 రూపాయలు పట్టుకెళ్ళి ఈ నిత్యావసర వస్తువులు కొనుక్కొని ఏం చేయడానికి మాకు ఏ దారి లేని టైంలో వీళ్ళు ఇక్కడ ఉదయం 8 గంటలకు పెడుతున్నారని రాత్రి 8 దాకా ఇక్కడ ఉంటున్నారు. ఏమంటే ఈసారి రికార్డు ఉందండి ఆయన పర్ఫెక్ట్గాని. ఆ రికార్డు ఉన్న బండికి ఏ బేరాలు లేవని 50 కేజీలు 7 శనగగుళ్ళు ఉన్నాయండి. ఆ బత్తాలు 4 వేసుకుని వెళ్తే అక్కడ 10,000 రాస్తున్నాడు. ఆ 4 అక్కడ పట్టుకెళ్తే ఆడు ఎంత ఇస్తాడు? 4 20-80 రూపాయలు వస్తాడండి. 10,000 కేసు కట్టండి అంటున్నారు. అది సార్ రికార్డులో లోపం అంటారు. రికార్డు లోపం ఉన్నా దానికి నెలకోసారో 2 సార్లు పెట్టి చెక్ చేసి పంపించేసిన పర్లేదు. నీకు రోజు అక్కడే కూర్చుంటే మేము ఎలా బతకం? ఇంకా లాస్ట్ గవర్నమెంట్లో వచ్చిన కొన్ని రోజులు 4 నెలలు అలాగే ఉండేదండి. వెళ్తే ఎవరో పేరునే నాన్నగారు ఎవడో అనేది మా కార్మిక సోదరులు అందరూ వెళ్ళి ఆయనతో మొరపెట్టుకుంటే ఎందుకయ్యా వాళ్ళ మీద పడిపోయి అలా తినేస్తారు అని అంటే అప్పటి నుంచి గవర్నమెంట్ అయిపోయే వరకు కూడా ఎవరో బేగిన పిల్లలు కాపాడలేదు. అంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారని మేము ఇసలు తిరిగేస్తామని చెప్తే లేదండి. అలాంటి కొంత వయసు ఉన్నవాళ్ళు ఎప్పుడు అలాగే జాగ్రత్తగా వెళ్తారు. కుర్రోళ్ళు ఆటో ఎప్పుడు కొంత ఫాస్ట్గానే ఉంటాడు, అది సహజమేండి. మరి బొత్తిగా ఇంకా అక్కడే పెట్టి కూర్చుంటే మరి మేము ఎలా వెళ్ళమండి? పక్కన పిఠాపురం 4 కిలోమీటర్లు, అక్కడికి వెళ్ళినా కూడా భయం వేస్తుంది. ముందు ప్రభుత్వంలో ఇల్లు కట్టాము మేము. వైఎస్ఆర్లో కాలనీ పేరు పెట్టామండి. టీడీపీ నాయకుడే, టీడీపీ కూడా మాకు పేరు మార్చాడు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం కట్టినీళ్ళకి ఇవ్వాలి కదండి. మేము మా పరిస్థితి మేము ఓటేమో టీడీపీ వేసాం. మరి మాకు కాలనీ పేరు ఇవ్వాలి కదా. 60 సంవత్సరాలు నాకు పెన్షన్ లేదండి. మనం అడిగితే కట్టినోళ్ళు లేదు ఈ కాలనీ. కట్టినోడు మాట్లాడి మా మాట్లాడింది నా వాటి అందరూ ఉన్నారు. ఈ టీడీపీ కూడా పెన్షన్ రాకుండా మరి మా పరిస్థితి మా పెన్షన్ రావాలండి. అదే ఇంకా మాకు పోపరం ఏంటంటే నీళ్ళు ట్యాంక్ బాగోట్లేదండి, మంచిది బాగోట్లేదు.
ఎక్కడికక్కడ పైపులు పోయండి. ఆ పైపులు ఎప్పుడు మూడో పరిపాలన అండి. అప్పటి నుంచి అలా ఉన్నాయి. మంచిది మాత్రం బాగు చేయాలండి. గ్రామ నియోజకవర్గంలో మంచిది బాగలేదు. డ్రైనేజ్ పక్కడిపోయి మట్టి వచ్చేది కొలేదు. మాకు అది పాపం ఒకటి ఉందండి. అన్ని పనులు బాగున్నాయండి. పవన్ కళ్యాణ్ వస్తే మాత్రమే నిలబడినవారు కదా మీద అయిపోతారండి. అది చేత పెద్ద పెద్ద బైపాస్ రోడ్లు వెళ్తే ఇక మంగళపేటలో ఎంతోమంది అంటున్నారు ఇలా ఈ దారి చుట్టూ రాలేదు, దారి చుట్టూ రాలేదు. ఆయన ఏదైతే బైపాస్ పెద్ద పెద్ద రూట్లు వెళ్ళిపోతున్నాడు. ఈ రోడ్డు వెళ్ళలేదు అంటారు. ఆగనే మీద పోతే ఎక్కడ అవుతారండి. అదండి పాపం ఏమి ఉన్నాయండి. కూటమి చాలా బాగున్నదండి. కానీ పథకాలు ఏమీ కూడా అమలు జరగడం లేదు. ఆ పథకాలు అమలు జరిగితే దీని అంత మంచి ప్రభుత్వం ఉండదని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు వరకు ఏ పథకాలు కూడా అమల్లో లేవు. అలాగే పవన్ కళ్యాణ్ విధానం కూడా చాలా బాగుందండి. కానీ అభివృద్ధి రోడ్లు గట్రా జరుగుతున్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి చేస్తారని పిఠాపురం ప్రజలందరూ ఆశిస్తున్నారు. ఆయన దీని మీద పరీక్ష నిర్ణయం తీసుకోండి, చెత్త తీసుకోండి చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ అయిన సీఎం అండి. అది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఉన్నారు. అవును సార్, వచ్చినాక ఎలా ఉంది? గెలిచిన తర్వాత బాగానే ఉన్నదండి. కానీ ఆయన కొంచెం దూరంగా ఉండడం వల్ల ప్రజల్లో ఒక రకమైన భావన ఏర్పడుతుంది. ఆయన తరచు కూడా వచ్చి నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుతూ మంచి అట్లా తెలుసుకుంటూ ఉంటే ఇంకా మంచి సింపతి ఏర్పడుతుందండి. అది ఆయన ఎక్కడ ఉన్నారు ఏదో చేస్తారో అని కాకుండా ప్రజలకి కొంచెం త్వరగా కనపడుతూ ప్రజలకి ఏం కావాలో ఏం చేస్తే బాగుంటుందో అని ఆయన కూడా కొంచెం దృష్టి పెట్టి చేస్తే ఇంకా పవన్ కళ్యాణ్ లైఫ్ పిఠాపురం అండి. ఇంకా ఎమ్మెల్యేగా అదే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం మీద గెలిచారు కాబట్టి ఆయన దృష్టి పెట్టి ఒక్క బ్యాటరీన పిఠాపురం తీసుకొస్తే ఎదురు రానున్న రోజుల్లో చాలా ప్రజలు సుఖపడతారండి. వర్మ గారికి మించిన నాయకుడు లేడండి. వర్మ గారు కష్టజీవి, చాలా మంచోడు. ఎవరు పిలిచినా కూడా వెంటనే వస్తాడు. కానీ గొప్ప ఎత్తండి ఆయన. అలా ఎత్తుని ఉండాలండి మన నియోజకవర్గంలో. కానీ ఆయనకి సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా నిరక్ష వైఖరిలో ఉన్నదండి. కానీ వర్మ చాలా మంచోడండి. బాగానే ఉందా? ఇంతకుముందు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్టుంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ గెలవక ముందు ఎట్లుంది, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా ఎట్టుంది పిఠాపురంలో? తేడా అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఈ సంక్షేమ పథకాలు అయితే లేవు మరి ప్రస్తుతానికి. ఇస్తాడో లేదన్న గ్యారంటీ లేదు. నీకోళ్ళు చూడాలి మరి ఎలా ఉంటుంది ఏంటన్నదని. ఇంకేదంటే ఆయన ఓటుతో నెగ్గి ఆయనకు అధికారం ఇస్తారని చెప్పి ఈ రోజున ఆయన విస్మరించి వాళ్ళ అన్నయ్యకి సీట్ ఇప్పించుకోవడం మాత్రం చాలా అందరూ హర్షించలేదు. ఇంకేదంటే ఎక్కిన తర్వాత ఒక మాట, ఎక్కాక ఒక మాట ఉండకూడదు. ఇంకేదంటే ఆ మాట మరి వర్మ గారిని ఎమ్మెల్సీ ఇచ్చి ఉంటే అందరు పిఠాపురం ప్రజలు హర్షించేవారు. పార్టీకి కూడా బలం ఉండేది. అక్కడ మైనస్గా ఉంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే అంత గొప్పగా ఏమీ లేదు. చెప్పిన ఏమీ నెరవేర్చలేదు. నేనే చేయలేదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అది మీరు మమ్మల్ని అడగాల్సిన పని లేదు. ఇంకేదంటే నేను చేయలేను, నాకు ఆర్థిక స్తోమత లేదు అన్నాడు. ఎదుటోళ్ళు విమర్శించడం ఈజీయే, కానీ ఏంటంటే చేసేటప్పుడే చెప్తారు. అదొకటి రాజధానిలో ఇళ్ల స్థలాలు తీసేయడం, అట్టడుగు వర్గాలకి దారి లేకుండా చేయడం ఇది పద్ధతి కాదు. అది ప్రభుత్వం మంచిది కాదు. ఇంకేదంటే ప్రజలందరూ సమానమే. కొంతమందినికే పరిపాలన ప్రభుత్వాన్ని అప్పచెప్పడం, మిగతా వాళ్ళకి ఆ ప్రభుత్వాన్ని దూరం చేయడం అనేది పద్ధతి కాదు. ప్రజలందరూ ప్రభుత్వంలో అందరూ భాగస్వాములే కాబట్టి అందరూ సమానంగా చూడవలసిన బాధ్యత ఉంది. అందరూ ప్రజలకే తెలుస్తుంది కదా. అమ్మఒడి పడతలేదు, ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ తెలిసినాయి కదా. అవన్నీ వచ్చేసం అదే కదా కనపడుతుంది. ఎవడ బాబు సొమ్ము ఇచ్చినా డబ్బులు ప్రజలకు ఇవ్వడం ద్వారా రొటేషన్ జరుగుతూ ఉంటుంది, బిజినెస్ పెరుగుతూ ఉంటుంది, జీడిపి పెరుగుతూ ఉంటుంది. అది గవర్నమెంట్కి తెలియని విషయం కాదు, తెలిసిందే. కాకపోతే అలా చేయటం లేదు. అప్పుడు అయ్యంలో బాగుంటుంది, ఇప్పుడు అయ్యంలో ఏముందో ఏమీ లేదు. ఏముంచాం ఇప్పుడు ఏమీ లేదు. ఆ అయ్యంలో కొట్టంగా అలా జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అంతేనండి. సామాన్యుడే, మధ్య రకంగా ఉన్నవాడు మధ్య రకంగా ఉన్నవాడే. ఏదన్నా డబ్బు ఉన్నవాడు ఇంకా తిరుగుతూ ఉంటాడు, కానీ డబ్బులు అనేవి ఎప్పుడు పెరగడు. ఇది ఎప్పటి నుంచో మనకు స్వతంత్రం వచ్చిన కానీ ఇలాగ జరుగుతూనే ఉంది. అనాథగానేది ఏంటంటే మంచి ఏం జరగదండి ప్రజలకి. సామాన్యుడిగానే ఉంటాడండి. ఉన్నవాడు ఇప్పుడు ఉన్నవాడి కింద ఉంటాడు, అంతేనండి. ఎమ్మెల్యే అవ్వాడండి, కాదంటలేదండి. ఎమ్మెల్యే అవ్వాడండి. ఆయన వచ్చి ఇక్కడ ఉంటాడు ఏంటండి. ఇక్కడ ఏం జరుగుతుందో మంచి అట్లా ఆయనకేం జరుగుతుందండి తెలియదు కదా. నువ్వు నేను చెప్తే తెలుసుకుంటాడు అంతేనండి. అయినా తప్ప ఆయనకు వచ్చి రాజ్యం వల్ల తిరగడం ఉండడు కదండి, అంతేనండి.
ఈ కూటమి పరిపాలన వల్ల రాష్ట్రం కూడా అభివృద్ధి చెందింది. కూటమి వచ్చిన వెంటనే ముసలోళ్ళకి 4,000 ఒకసారి ఇవ్వడం జరిగింది. రోడ్లు కూడా అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా పోయిన రోడ్లన్నీ కూడా చేయించారు. చాలా బాగుంది. వర్మ గారి విషయంలో మాత్రం కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు అవ్వచ్చండి, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఇద్దరు కూడా అన్యాయమే చేశారు ఈ విషయంలో. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ నెగ్గించే బాధ్యత నువ్వు తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వర్మ గారిని కూడా కోరడం జరిగింది. అందరూ పబ్లిక్లో చూశారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నేను నెగ్గించే బాధ్యత మేమే పెట్టాను, మీరే నెగ్గించాలన్నారు. నెగ్గిన తర్వాత కూడా మీ వాళ్ళని నెగ్గా అన్నారు. ఈరోజు వచ్చేసి ఇచ్చిన మాట తప్పి ఇద్దరు కూడా నాయకులు కూడా తప్పి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఇద్దరు మోసం చేస్తారు. ఈ విషయం అయితే చాలా దారుణం ఈ విషయంలో. ఇక్కడ పిఠాపురం టీడీపీ ఉందంటే కేవలం వర్మ గారు అండి. వర్మ అంటే ఇంకా టీడీపీ అంటే వర్మ అండి. పిఠాపురం రెండే లేదండి. ఎందుకంటే 23 సంవత్సరాలు బట్టి పార్టీ కష్టపడి కార్యకర్తల విషయంలో మంచి చెడ్డ ప్రతి కార్యక్రమానికి వెళ్ళి మరి ప్రజలు మన ఇక్కడ నియోజకవర్గం ప్రజలు అందరి మనల్ని పొందారండి ఆయన. కానీ అలాంటి నాయకుడికి ఈరోజు అన్యాయం చేశారంటే టీడీపీ కార్యకర్తలు ఎవరో జీర్ణించుకోలేకపోతున్నారు సార్. అయినా పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా వర్మ అంటే ఓ బ్రాండ్ అండి టీడీపీకి. పదవులతో సమస్య లేదండి అతనికి. కానీ అది ఇచ్చిన మాట తప్పుకున్నారని బాధపడి తప్పండి. వర్మ గారికి పదవి ఉన్నా లేకపోయినా మాత్రం ఇక్కడ నియోజకవర్గ ప్రజల కష్టసుఖాలు ఎప్పుడు నిత్యం ఉంటాడండి ఆయన. పదవి ఇచ్చారని ఇంటికాడ కూర్చోడు, పదవి లేదని చెప్పేసి ఇంట్లోనే కూర్చోడండి. పదవి ఉన్నా లేకపోయినా నిత్యం తెల్లారి 7 గంటలకు జనంలో రావడం, రాత్రి 7 గంటలకు వెళ్ళడం, పార్టీకి అలా సర్వీస్ చేస్తున్నాడు అండి ఈరోజు కూడా. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు దూరం పెట్టారంటే కావాలని పెట్టారో మరి ఇద్దరు ఆలోచించుకుని పెట్టారో తెలీదు. ఏదేమైనా పిఠాపురం మాత్రం టీడీపీ మాత్రం వర్మ గారిని మాత్రం ఎట్టి పద్ధతులు వదవండి. వర్మ అంటే మేము అందరం ఉంటామండి. టీడీపీ గారితో పిఠాపురం లోకల్ కార్యకర్తలు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా వర్మ అంటే ఉంటామండి. ఏదేమైనా పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్ అన్నారు కదండి, పిఠాపురం అడ్డా పవన్ కళ్యాణ్ అడ్డా అన్నారు కదా. మరి ఇప్పుడే పవన్ కళ్యాణ్ అడ్డా అంటే ఎలాగండి? గత 2 టర్మ్ పోటీ చేశారు, ఎప్పుడే నెగ్గారా? నెగ్గలేదు కదా. ఇప్పుడు ఇవాళ వర్మ గారు సపోర్ట్ వల్లే నెగ్గారు నిజంగా. కానీ ఈరోజు మాట తప్పి ఇక్కడ దానివల్ల కాదు కూటమి మా పొత్తుల వల్ల నెగ్గారు తప్ప అదేం కాదంటున్నారు. కానీ ఇదంతా ప్రజలు ఆలోచిస్తున్నారు, చూస్తున్నారండి ఎవరి వల్ల నెగ్గారా ఏంటి అన్నది అండి. మాట కట్టుబడి ఆయన పనిచేశాడు. వాళ్ళ మాట పవన్ కళ్యాణ్ మాట అవ్వండి, చంద్రబాబు మాట అవ్వండి, వీళ్ళిద్దరి మాట కూడా తీసుకుని ఆయన కష్టపడి వాళ్ళు మేడం గారు వాళ్ళ అబ్బాయి అంతేకాకుండా కార్యకర్తలు వెంటేసుకుని అతను ఎలక్షన్ కింద చేశాడండి. ఈరోజు మరి ఈ విషయంలో పార్టీ దూరం పెట్టిందంటే మాత్రం అది చాలా అన్యాయం అండి పార్టీ పరంగా. అలాగని మేము గవర్నమెంట్ వ్యతిరేకించడం అంటే కాదండి. మేము అందరూ చంద్రబాబు అంటూ ఉంటామండి. వర్మ గారు అడుగుజాట్లోనే మేము కార్యకర్తలు అందరం నడుతామండి. ఏముందండి అసలు అలాగే ఏం చేశారు చెప్పండి. అసలు ఒక అమ్మఒడి లేదు, తాడు డబ్బులు లేవు, ఏమీ లేవు. బాగుందంటే పవన్ చూసి బాగుంది అంతే. ఇంకా అనుకున్నాను అంతే. పవన్ బాగున్నాడు కానీ ఏం బాగలేదు. ఆయన అయితే మంచిదండి. ఆయన దెబ్బేరు స్థానిక ఎమ్మెల్యే కావాలి ఇక్కడ. కామన్గా ఉంటే ఏదైనా సమస్య చెప్పు. ఇప్పుడు ఎక్కడో ఉన్నాడు 6 నెలలకు సంవత్సరానికి వస్తున్నారు, 10 మంది ఊగుతున్నారు. ఇదే బాగుంది అనుకున్నారు జనం. ఓ సమస్య చెప్పుకోలేక ఉంటుంది కదా. ఇప్పుడు ఎవడో మటర్ చేశాడు, వెళ్ళి అడగడానికి వెళ్తాం. ఎవరికి ఒక తినేసి బొరహి చూడే ఎవరు లేడు కదా. ఓ మంచిగా చేయాలి, చెడ్డగా చేయాలి, ఎవరు చెప్తారు? ఇప్పుడు మట్టుకైతే దేవుడు వచ్చిన కాడ చాలా బాగుంది. దేనికి లోటు లేదు కదండి. అయినా కట్టుకుని అయినా అన్ని మనం అనుకున్నా ఎన్ని ఆయన చేసినవి అన్నీ చేస్తున్నాడు కూడానండి. సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయా? మా ఊరికైతే ఏమి రాలేదండి. జగన్ గారు అన్నప్పుడు బాగుందండి. మాకు అమ్మఒడి వేసేవారండి. మామూలుగా మాకు 18 ఏళ్ళు ఇచ్చేవారండి. ఇప్పుడు చాలా కొద్దులో ఉన్నామండి. అప్పుడుంటే ఏడు ఇచ్చేవారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఏముందండి? ఏమీ లేదండి. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? ఏ గవర్నమెంట్ బాగుంది? అయ్యగారు గవర్నమెంట్లు అన్నీ ఒకటేనండి. కానీ ప్రజలకి ఉపకారం చేస్తారంటే తప్ప కానీ ప్రజలు ఓటింగ్ బట్టే వాళ్ళ వాల్యూబుల్ని బట్టే వాళ్ళ వాల్యూని చూసుకునే చేస్తారు ఎవరు చేసిన. అంతేగాని వాళ్ళ వాల్యూబుల్ అంతా పోగొట్టుకుని వాళ్ళ ఆస్తులంతా నష్టం చేసేసుకుని ఎవరు ప్రజలు చూసేసుకోవాలి ఎవరు లేరండి. అన్నీ ఒకటే మాకు. కానీ ఏది గెలుస్తుందో మాకు అదే ముఖ్యం. నిజానం చెప్పాలంటే ఒక నిరుపేదవాడైనా ఎవడైనా అభాగ్యుడైనా సరే చెప్పేది అది. గెలిచిన దాని మీద ఎవరైనా సరే మేము దానికి వేసి గెలిపించాం, మేమందరం గెలిపిస్తేనే వచ్చిందంటారు. గెలిపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, గెలిపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏ ప్రభుత్వాన్ని సరే ఒకలాగే ఉన్నదండి. ఇప్పటికి అప్పటికి ఒకలాగా ఉంది, ఏం మారలేదు. ఆయన ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉందండి. ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గెలిచారు కదా. పవన్ కళ్యాణ్ గారు గెలిచారండి. కానీ కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులే నిజానికి చెప్పాలంటే
పిఠాపురం ఎమ్మెల్యే అని అన్నాడు, పిఠాపురాన్ని ఎక్కడ కాపాడుతున్నాడు అని అడుగుతున్నారండి. దానికి ప్రశ్న ఏం చెప్పాలి అయ్యారు? సినీ తెర మీద ఉన్నవాడు ఊళ్ళోకి పిఠాపురం ఎమ్మెల్యే అయిపోయాడని ఆనందపడిపోయాం. ఇక్కడ కాపాడతలేదని వాళ్ళ అభిమానులే వాళ్ళతో పాటు ఉండేవాళ్ళే తిరుగుతున్నాడా పిఠాపురం అని అడుగుతున్నారు. వర్మ గారు ఎలా ఉంటారు? వర్మ గారు అయితే కింగ్ అండి. వర్మ గారే కింగ్. 10 మందికి ఆదేశం ఏం చేసినా ఏం చెందినా కానీ 10 మందికి భోజనం పెడతారు. ఎవరిని ఆకలితో ఉండవు. ఆయన పుట్టినరోజు రానివ్వండి, పండగ రానివ్వండి, 10 మందిని పరామర్శిస్తుంటాడు, 10 చోట్ల తిరుగుతుంటాడు, 10 సార్లు వస్తుంటుంటాడు. కానీ కడుపుకు మాత్రం ఏది ఎట్లా పోయినా కడుపు మాత్రం తిండి పెడతాడండి. మిగతా వాళ్ళు అదేమీ లేదు. గవర్నమెంట్ బాగానే ఉందండి. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? ఇదే బాగుంది. పరిపాలన చాలా బాగుంది. ఈ పరిపాలన చాలా బాగుంది. అందరూ కూడా నీట్గా అఫీషియల్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటి ఇబ్బంది కూడా లేదు. అందరూ బాగానే ఉన్నారు. పథకాలు ఏం రావట్లేదని పథకాలు అంటే ఇప్పుడు మహిళ వాళ్ళకి కూడా ఎవరికి రావట్లేదని కొంతమంది బాధపడుతున్నారు. మహిళ వాళ్ళకి పిల్లలకి అది అవ్వట్లేదని కొంతమంది ఇబ్బంది ఉంది. అమ్మఒడి పిల్లలకి పడలేదని అది ఇబ్బందులు ఇప్పుడు ప్రజలు అలా వద్దలుగా ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ చూసి ఓటేశారా లేకపోతే చంద్రబాబు చూసి ఓటేశారా? పవన్ కళ్యాణ్ కదండి. ఒక మంచి రావాలని మామూలుగా నమ్మకం ఓటేసాం. ఒక మంచిగా పరిపాలన ఎలా ఉందో చూడాలి కదా, దాన్ని బట్టి ఓటేసాం. దానికి ఆ పరిపాలన చేస్తున్నాడు. ఆయన అన్ని చేస్తున్నాడు. కాలువలు అన్నీ చేయించాడు. దగ్గరుండి నీట్గా అప్పచేలకి చేస్తున్నాడు. ఆయన చూడాలని చేస్తున్నాడండి అంతే. పిఠాపురంలో కూటమి పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో అనేక సంక్షేమ పథకాలు అందుకున్నామని, ప్రస్తుత కూటమి పాలనలో వస్తున్న 1-2 సంక్షేమ పథకాలు కూడా తమకు సరిగా అందడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు మరింత అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియటం లేదని కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే టీడీపీ నేతగా ఉన్నటువంటి వర్మ గురించి అయితే తీవ్రంగా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడు వర్మ ప్రజల మధ్య ఉంటారని, ఆయన ప్రజల మనిషిని మా దేవుడు అంటూ కూడా వారు కొనియాడుతున్నారు. టోటల్గా పవన్ కళ్యాణ్ మరింత అందుబాటులో ఉండాలని, కూటమి పాలనలో సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందితే మరోసారి అవకాశం దక్కుతుందని, లేదంటే ఖచ్చితంగా పరాజయం తప్పదని కూడా వారు తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. వర్మ విషయంలో టీడీపీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసిందని, ఆయనకి ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు వర్మ విషయంలో ఎలా స్పందిస్తారు? పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకి అందుబాటులో ఉండేందుకు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? మనం వేచి చూడాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రేహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, పిఠాపురం నుంచి.